జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది, నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రచారంకి వచ్చినప్పుడు అనే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మంచిగా ఉంది. ఎవరు వచ్చారు కానీ గరీబులు ఆదుకోవాలి, రోడ్లు పెద్ద చేయాలి, బస్సు సౌకర్యం మంచిగా ఉండాలి. పెద్ద వయసు వాళ్ళకు టికెట్ తక్కువ చేయాలి, బస్ టికెట్ లేకపోతే మా పైన చేయాలి, లేకపోతే సగం టికెట్ పెట్టాలి పెద్దలకు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ. అది ఇంతకుముందు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? గోపీనాథ్. ఆయన చనిపోయింది కాబట్టి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? నవీన్ యాదవ్ వచ్చినా మంచిదే, ఆయన భార్య వచ్చినా మంచిదే. ఎటు ఎవరు వచ్చినా కానీ గరీబులు ఆదుకోవాలి, రోడ్లు పెద్ద చేయాలి. అంటే గోపీనాథ్ గారి భార్యకు కొంచెం అవగాహన లేదు రాజకీయ పరంగా, ఆమె ఎమ్మెల్యే అభ్యర్థికి సరైన వ్యక్తి కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? నవీన్ గారు కూడా ఓపిక ఉంది, చూసిన ఆయన కూడా చేసినట్టు కొడుతుంది. నాకు కూడా డౌట్ వచ్చింది. పింఛన్లు పెంచాలి. అంటే ఇప్పుడు మనిషిని చూస్తా ఉన్నావు, వాళ్ళు ఎన్నుకున్న పార్టీలను చూస్తున్నావు, మరి పార్టీ ఏ పార్టీ మంచిగా చేస్తా అని చెప్పి అనిపిస్తుంది? ఇండియాలో నవీన్ పార్టీ కూడా మంచిగా, కాంగ్రెస్ పార్టీ ఆయనతో కూడా పబ్లిక్ తిరుగుతారు, గల్లీ గల్లీ కూడా పరిచయం చేస్తారు, చూస్తూనే ఉన్నా. ఎట్లున్నాయో మరి గల్లీలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, నల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది? నీళ్ళు వస్తున్నాయా టైంకి? వస్తున్నాయి, నీళ్ళు మంచిగా వస్తున్నాయి. రోడ్లు పెద్దగా కావాలి, ఇలా ముసలి ఆదుకోవాలి పెద్ద మనుషులు. అది వారి కోరిక. అది ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ 4,000 పెన్షన్ ఇవ్వట్లేదా మీకు? లేదు, అయ్యా కేసీఆర్ ఇచ్చినంటే ఇస్తున్నాడు. 4,000 చేస్తా అది తప్పుడే లేదు. మొత్తానికి 4,000 ఇస్తా అని చెప్పి ముసలిని మోసం చేసినట్టు ఖచ్చితంగా మోసం. 4,000 ఇస్తా, నేను ఎక్కి సంతకం పెట్టగానే 4,000 ఇస్తాను ఒప్పుకుండు. అయ్యా కేసీఆర్ ఇచ్చాడు ఇస్తున్నాడు. అది అది కూడా టైం దాటి. ఇప్పుడు ఫస్ట్కి ఇచ్చేది, సెకండ్కి కేసీఆర్ ఉన్నప్పుడు 5 తారీఖు 10 తారీఖు ఇచ్చేది, ఇలా నెలాఖరు ఇస్తుంది. అవి పాతి కొత్త 4,000 ఇస్తలేడు. పథకాల విషయంగా ఏ విధంగా అన్ని మంచిగా జరుగుతున్నాయా మరి? అంటే ఫ్రీ కరెంట్ గానీ, 500కే గ్యాస్ గానీ అన్ని వస్తున్నాయా? గ్యాస్ లేదు, లేవు. డిస్ట్రిక్ట్ ఇస్తున్నాడు, పుకారు పోయింది కానీ సిటీలో లేవు. 500 పేరే లేదు. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ కొంతమందికి అయింది, కొంతమంది కాలే. 4 మంది అయినాయి, 12 మంది బిల్లులే. ఇక్కడ కేసీఆర్ కట్టించినాయి, కొంతమందికి వచ్చినాయి, కొన్ని అట్టినే ఉన్నాయి, ఎవరికి రాలే. అప్పటికి మధ్యన అయితే పుకారు పోయింది. వచ్చే వర్షాలు పడతాడు, వచ్చే వాడు వచ్చి వచ్చాడు, అది అసలే లేదు. కొంతమంది రేషన్ కార్డులే లేవు. రేషన్ కార్డులు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అందరికి ఇచ్చిండని మాట్లాడుతున్నారు. ఈ బస్సులో మాత్రం ఎవ్వరు రాలి. పుకారు పోయింది కానీ ఎక్కడ రాలి. హైదరాబాద్కి ఎన్నో సార్లు మా అల్లుడికే రాలి. హైదరాబాద్కి ఎన్నో సార్లు లేదమ్మా అది. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన చూసినావు, ఏది మంచిగా ఉంది మరి నీకు? కొద్ది గొప్ప అయితే కేసీఆర్ చేసిండు. ఈయన వచ్చిన కానీ ఏం చేయలేదు. పింఛన్ పెంచలేదు. 4,000 అయితే ఎప్పుడు చేస్తున్నా దేవునికి ఎరకాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దిక్కేమో నవీన్ యాదవ్ ఉన్నాడు, కేసీఆర్ దిక్కేమో మాగంటి సునీత గారు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నాను. ఉద్దేశం అయితే యాదవ్, నవీన్ యాదవ్ ఆయన రావాలి కూడా మనసులో ఉంది. కానీ అంటే ఏంటంటే పంచాయతీలు అవుతాయి, ఇళ్ళు అవుతాయి. నువ్వు ఎట్టుపోతున్నావు రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మరి రౌడీజం చేస్తాడా ఇక్కడ? మనకు తెలియదు అయ్యా. నేను ఎక్కబోలు తిరుగుకోను, ఎవరు వస్తే రూపాయి చేసుకుంటారు, లేకపోతే పోయి పండుకుంటా, అంతే. ఏం లేదు, చేత కాదు. అంటే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకు టికెట్, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నవీన్ యాదవ్, అన్ని క్రిమినల్ కేసులే ఉన్నాయి ఆయన పేరు మీద అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని నిజమే అంటావా? అదే కదా అయ్యా, చెడు ముచ్చడం అనదు. తప్పు చేయొద్దు, బాధపడద్దు. నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడు అందరికి, దగ్గరనే కదా, వస్తాడు. ఈ మధ్యలో వస్తాడు. మనకి శంకరావు బోర్డు అదే మాదికు బోర్డు పెట్టాడు మొన్న 1 నెల అయినా కాలేదు, వస్తాడు. ఇప్పుడు మాగంటి సునీత గారు వస్తారా? ఇంతవరకు అయితే బయటికి వెళ్ళలేదు. ఒక్కసారి అయితే బిడ్డ వచ్చిపోయింది కార్లా, కానీ ఆమె అయితే ఇంతవరకు బయటికి వెళ్ళలేదు మాట మన చెప్తాడు. అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఏడిచారు. అంటే వాళ్ళ భర్త చనిపోయాడు కదా, ఏడిచారు. అట్లా ఏడిచినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్తుత్త నీళ్ళే, ఫేక్ నీళ్లు, అంటే కావాలనే గెలవాలని చెప్పి ఏడుస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది సరైందే అంటవి? ఏమో మనకు ఎట్లా చూస్తున్నావు? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయితే అప్పుడప్పుడు ఆఫీస్కి పోయినాం, ఇంటికి పోయినాం. గోపినాథ్ ఇంటికి ఏ అవసరం పడ్డా కానీ అవసరం తీర్పిండు, పనులు చేసిండు వెనక ముందు. ఆయన పోయిన కాంచి అయితే మనం పోనీ ముఖ్యమంత్రి చెప్తాం. జూబ్లీ హిల్స్ జనాలు ఏమంటున్నారు మరి? ఎవరు వస్తే మంచిగా ఉంటది అంటారు? ఈ మధ్యన అయితే నవీన్ వస్తేనే బాగుంటుంది, పబ్లిక్ వాడుకోబోతుంది. ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఏమన్నా అవసరం ఉంటే, రోడ్లకు అవసరం ఉన్నా, ఇంకా గరీబులకు అవసరం ఉన్నా, సీఎం తో కొట్లాడేంత హక్కు ఉంది. అంటే సీఎం పార్టీలోనే ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడలేము, అంటే మనగలము. ఆయన పోతాడు, కలుస్తాడు, అవసరం ఫోన్ల మీద పలానికి అవసరం ఉంది, ఏదోటి
ఆదుకున్నంత ఆయన దగ్గర ఓపుకుంది కాబట్టి ఆయన రావాలని పబ్లిక్ అనుకుంటున్నారు. సునీతమ్మ కష్టమే అంటాం మరి. కష్టం ఎందుకంటే ఇంతవరకు బయటికి వెళ్ళలేదు ఇంతవరకు. అంటే మరి కేసీఆర్ మరి బయటకు వచ్చి ప్రచారం చేస్తాడు. కేసీఆర్ బయటికి వెళ్ళాక ఎట్లా గెలుస్తుంది, కళ్ళు మూసుకొని బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా? ఎంత దేవునికి ఎరక. కేసీఆర్ వస్తే ఎట్లుంటది మరి? వస్తే మంచిగానే ఉండదు కానీ ఇప్పుడు సీఎం అయితే ఇప్పుడు అది మారాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తేనే ఆయన టైం ఎట్లుంటుందో మనకు తెలియదు. ఎట్లున్నది మరి రేవంత్ అన్న పాలన? ఓకేనా, నచ్చుతుందా నీకు? రేవంత్ అంటే మంచిగా ఉంది కానీ జర గరువు పింఛన్లు పెంచాలి, జర బస్సు సౌలతులు ఉండాలి, పెద్ద వయసు వాళ్ళకు టికెట్ మాఫ్ చేయాలి. ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ పెట్టడంలో ఆయన లాస్ అయిపోయాడు. ఎందుకే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మేము అంటే లాభాల బాటలో ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నాయి. లాస్ ఎట్లాను కోట్లు రోజు బస్సులు అంటే డిస్ట్రిక్ట్ మొత్తం కోట్లు లాస్ అయిపోతున్నాయి కదా. అలా మునిగిండు, పక్క మునిగిండు. మహిళలకు ఫ్రీ పెట్టండి, మహిళలకు మంచి జరుగుతుంది. చాయ్ కూడా కోటికి పోతుంది, సిగ్నల్ పోయే పని కూడా పోతుంది. ఆడోళ్ళు పెట్టిన వాళ్ళు పెద్దోళ్ళు పెట్టాలి. ఆధార్ కార్డు చూసి వయసు ఎంత ఉంది వాళ్ళకి పెట్టేది సంబరం. ఈ లేడీస్ అయిన వాళ్ళు కారణం చాయ్ దానికి తినిపోతున్నాయి. మనం టిఫిన్ కాడికి పోతున్నాయి, మొగోళ్ళు డ్యూటీలో పోతారు. చాలా గడపల్లో కోటి పోరు, సిగ్నల్ పోరు, చాయ్ దాకా ఎంజాయ్ చేస్తారు. మహిళలకేమో ఫ్రీ టికెట్లు, ఇప్పుడు పురుషులకేమో డబల్ రేట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఫ్రీ పెట్టాలంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆధార్ కార్డు చూసి పెద్ద వయసు ఉన్న పెట్టాలి ఫ్రీ. ఇక ఇంత పొరలు కాదైనా అంత పొరలు ఫ్రీ పెట్టి బస్ సీట్లు కూడా దొరకలేవు. సీట్ దొరకలేదు. ఎక్కినాను బస్ ఎప్పుడు ఈ మధ్య ఎక్కలే. బస్ అంటే తొక్కి చంపుతారు కదా. బస్ ఎక్కితే తొక్కి చంపుతారని ఎక్కుతలేరు. నాకు చేత కాదు, కాళ్ళ నొప్పులు దొరకదు. వాళ్ళు బస్సులు కొని పెట్టారు కదా, లేదు చెప్తారు. ఎందుకు వచ్చా పంచాయతీ జరుగుతున్నాయి, లేదు నా సీట్ కొన్నట్టుగా. ఎందుకు వచ్చిన బస్సు ఎక్కడ పోతుంది. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? మంచిగా ఉంది, బాగుంది. నవీన్ అన్నకి ఇస్తే నవీన్ అన్న గెలుస్తుంది. నవీన్ అన్న పక్కా గెలుస్తుంది. ఎందుకంటే ఇందాక ముందు కూడా నిలిచింది అన్నకి 18 అంటే అన్న ఓట్స్ వచ్చినాయి. అన్నకి చాలా మంచి ఉంది, పని కూడా చేస్తుంది అన్న. ఇది అన్న పని కూడా చేస్తుంది. అంటే ఏం చేసిండు మరి నవీన్ అన్న జూబ్లీ హిల్స్ ప్రజలకు? ఏం చేసిండు అంటే ఏం చెప్తారు? హర్ ఫంక్షన్ చేస్తుంది అన్న. అది అంటే ఇఫ్తార్ పార్టీ, బోనాల్, దసరా అన్ని పండుగ చేస్తుంది. అన్ని పండుగలు చేస్తారు. అంటే అందరికి అందుబాటులో ఉన్నారా? ఏదైనా ఆపద ఉందంటే అందరి దగ్గరికి పోతాడా నవీన్ అన్న? పోతుంది అన్న, అందరి దగ్గర పోయి అని వస్తుంది. అందరి దగ్గర కూడా పోతుంది. సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు నవీన్ అన్న. మంచిగా ఉంది. ఓకే.